వాక్యము మనిషిని ఏం చేయాలి? ప్రభావితం చేయాలి. ప్రభావితం చేయాలంటే నేర్చుకోవడానికి ఆసక్తి చూపాలి. దేవుడు అనేవారు ఏంటి అసలు, నేను ఎవరు నమ్ముకున్నానో, నాకున్న విశ్వాసం ఏంటి, నేను ఏ నిబంధనలు పాటించాలి, ఏ నియమాలతో ముందుకెళ్ళాలి, ఏ విధమైనటువంటి పనులు చేయాలి, చేయకూడదు అనేటువంటిది నేర్చుకోవాలి. అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? వాక్యాలు నేర్చుకోవాలి. భావజాలం, వాక్యం అనే భావజాలాన్ని నరాల్లో, ఎముకలలో, రక్తములో, హృదయములో, మనస్సులో, తను నడిచే జీవిత విధానంలో నింపుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి నిన్ను చంపేసినా కూడా బైబిల్కి వ్యతిరేకంగా నువ్వు జీవించవు. హల్లెలూయా. ఆ భావజాలం మనలో లేదు కనుక ఈరోజు ఎటు ఎండబడితే అటు గొడుగు పట్టేస్తా, మనం ఏది పడితే అది పాటించేస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి ఇట్టిది దేవునికి ద్రోహం చేసేది. హల్లెలూయా. ఇట్టిది ఏంటమ్మా? దేవునికి ద్రోహం చేసేది. నీకు ఇవ్వబడినటువంటి కట్టడలు, నీకు ఇవ్వబడినటువంటి నియమాలు, నీకు ఇవ్వబడినటువంటి నిబంధనలు, నీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు